సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26వ సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26వ సంవత్సరంలో 1,023 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1,85,000 మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.